కార్తిక్ ఆర్యన్ ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. అక్కడ యూత్లో కార్తిక్ ఆర్యన్కి మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అమ్మాయిలకి హాట్ ఫేవరెట్గా మారిపోయారు. ఇక ఇప్పుడు ఇతగాడి గురించి, ఇతగాడి ప్రేమ కథల గురించి మీడియాలో ఎక్కువగా రూమర్స్ వస్తున్నాయి. శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక కార్తిక్ ఆర్యన్ తల్లి కూడా తనకు కాబోయే కోడలు డాక్టర్ అని హింట్ ఇవ్వడంతో వీరిద్దరూ డేటింగ్ గురించి ఎక్కువగా వార్తలైతే వస్తున్నాయి. ఇక కార్తిక్ ఆర్యన్ శ్రీలీల జంటగా ప్రస్తుతం ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నారు. ఇదే క్రమంలో బయటకు వచ్చిన ఫొటోస్ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వల్ల వీరిద్దరి మీద డేటింగ్, లవ్ ఎఫేర్ అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి జనాలైతే ఆషికీ 3 అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. తాజాగా కార్తిక్ ఆర్యన్, శ్రీలీల దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అవుతుంది. లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నామని కార్తిక్ ఆర్యన్ తెలిపారు. ఈ దీపావళికి థియేటర్లోకి వస్తున్నట్టుగా హింట్ చేశారు. వీరి జోడీ బాగుందని, మరో క్లాసిక్ లవ్ స్టోరీ అవుతుందని అంతా నమ్ముతున్నారు. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల వేసే పోస్టులు కూడా ఏదో ఒక హింట్ ఇచ్చినట్టుగానే ఉంటున్నాయి. అయితే శ్రీలీలకి తెలుగులో మాత్రం ఆశించిన సక్సెస్ అయితే లేదు. ఆమె చేస్తున్న ప్రతి పాత్ర రొటీన్ గా ఉంటుంది. అన్ని సినిమాల్లో ఒకే ఎక్స్ప్రెషన్స్, ఒకే పాత్ర, ఒకే స్టైలింగ్ అని విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు. అంతో ఇంతో భగవంత కేసరి సినిమాలో శ్రీలీలని కాస్త కొత్తగా చూపించారు. కానీ ఇటీవల ఆమె నుంచి వస్తున్న చిత్రాలు, ఆమె పోషిస్తున్న పాత్రని చూస్తుంటే అసలు కథ అయినా వింటుందా, కేవలం రెమ్యునరేషన్ కోసమే నటిస్తుందా అన్నది అర్థం కావడం లేదని జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు.